వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం బలచ సంఘం ఆధ్వర్యంలో విజయ్ కుమార్ సంజీవరాయుడు వీరిద్దరూ అహోబిలం నుంచి లీడర్లుగా వచ్చారు. దువ్వూరుకు చెందిన మిలిటరీ రామచంద్రయ్య, పాసం కొండయ్య, పాసం లక్ష్మీనరసయ్య, లక్ష్మీ రామ్మోహన్, మద్దూరు కిట్టయ్య, పాపినేని రామ్మోహన్, హరీష్ భరతు అలాగే విజయ్ కుమార్ మాట్లాడుతూ పాసం బ్రదర్స్ తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ స్వచ్ఛమైన వాతావరణంలో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిజ సంఘం అంతా రానున్న రోజుల్లో ఎలక్షన్స్ లో ఐక్యమత్యంగా ఉండి రాజకీయ పరంగా మాకు ఒక గుర్తింపు కావాలని, మాకు గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో బలిజ సంఘం యూత్ అందరూ కలిసి ఎలక్షన్స్ లో మన సత్తా చాటాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేను దువ్వూరు మన సంఘీయులకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన సంఘము మన వాళ్ళందరూ ఇక్కడ సంఖ్యాబలంగా మనం చాలా పెద్దగా ఉంది మన కమ్యూనిటీ అంతా. కానీ అన్ఫార్చునేట్గా మన అందరూ ఓట్ బ్యాంక్ అని వాడుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్లో మనం అందరూ సంఘటితంగా పనిచేసి మన యువత కూడా అందరూ మన వైపు చూస్తున్నారు. మనం నిజంగానే మనం కూడా మన పెద్దన్న పాత్ర వహించి మన సంఘంలో ఉన్న యువకులు కానీ యువత కానీ సంఘంలో మన సంఘీయులకు అందరికీ కూడా మనం ముందుండి వీళ్ళందరినీ చైతన్యపరిచి రాబోయే ఎలక్షన్స్లో మన సత్తా ఏదో చాటాలని కూడా ఈ సందర్భంగా మన సంఘీయులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో మన మైదుకూరు నియోజకవర్గంలో మన పాసం నరసయ్య గారు ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాము. ఇలాగే నరసయ్య లాంటి వాళ్ళే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా సంఘీయులు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈ మధ్య గమనిస్తున్నాను. మొత్తము రాయలసీమ జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో మన సంఘీయులు మన ఓటు లేని ఏ పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉన్నది. సో ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే నేను వాళ్ళకందరికీ అన్ని కులాలను కలిపేసుకొని మనం ఏం చేయాలంటే రాజ్యాధికారం సాధించే దిశగా మనంతా అడుగులేయాలని. కాబట్టి అదే కాకుండా మనకు అసలు మన ఓట్ ఇందాకనే చెప్పాను నేను మీకు, మన ఓట్ బ్యాంక్నే వాడుతున్నాడు తప్పితే మనకు పదులు కానీ ఏం కానీ ఇవ్వట్లేదు. మన సంఖ్యాపరంగా చూసినప్పుడు మనకు ఈ రాయలసీమ జిల్లాలో బలిజ సంఘీయులకు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని పదవులు ఇచ్చారు? ఎన్ని పదవుల్లో మన వాళ్ళు ఉన్నారు? ఎన్ని నామినేటెడ్ పోస్టులో మన వాళ్ళు ఉన్నారు? మన వాళ్ళ ఓట్లు కావాలి. కానీ మన వాళ్ళ పదవులు వచ్చేటప్పటికి మాత్రం మన వాళ్ళు ఎవరు అవసరం లేదు. సో ఈ దీంట్లో నుండి ఈ తక్కువ భావంలో నుండి మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా మన సత్తా ఏదో రాబోయే ఎలక్షన్లో చూపించినప్పుడే వాళ్ళకందరికీ నాయకులకంతా కనువిప్పు కలుగుతుంది. మనకు కూడా తగిన గుర్తింపు ఇచ్చే నాయకులకే మనము మన సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మన అన్న నరసయ్య పాసం లక్ష్మీనరసయ్య గారిని కలిసిన సందర్భంలో దువ్వూరు ప్రజలకు అందరికీ నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్యూనిటీ అంతా ఏకంగా ఉండాలి. మన వాళ్ళు ఎవరో ఒకరు లీడ్ తీసుకొని మన కమ్యూనిటీ అంతా నడిపిస్తే కనుక యువతంతో కూడా మన వెంట నడచడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను మన వాళ్ళకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మన సంఘీయులందరూ కూడా ఎవరో ఒక్క నాయకుడిని ఎన్నుకోండి. ఈ ఎలక్షన్స్ వరకు మాత్రం మీరు ఒక్క నాయకుడిని మీద దృష్టి సాధించి ఒక్క నాయకుడిని తీసుకుని అతని ముందర నడిపించండి. అతని వెంట మీరు నడవండి, మీరు బాగుంటారు, మన సంఘం బాగుంటుందని కూడా నేను మీకు దువ్వూరు ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు విజయ్ కుమార్ అన్న గారికి, ఇక్కడ వచ్చేసిన సంజయరాయుడు అన్న గారికి, వారి మిత్ర బృందానికి మా కృతజ్ఞతలు. మేము పిలిచిన వెంటనే మా సంఘీయుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలిసి మాకు మంచి మాటలు చెప్పి మోటివేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరం కలిసిమెలిసి ఒక సంఘటితంగా మిగతా కులాలను కూడా కలుపుకొని విజయపదంలో ముందుకు సాగాలని, అందరం ఒక మాట మీద ఒక పద్ధతిలో ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్లగడ్డ మండలం అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి శ్రీ కృష్ణదేవరాయ బలిజ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, అలాగే సంఘ పెద్ద గూడూరు సంజీవరాయుడు గారికి, దువ్వూరు బలిజ సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాసం బ్రదర్స్గా బాగా పేరు ఉన్నటువంటి పాసం లక్ష్మీనరసయ్య గారు, పాసం రామ్మోహన్ గారు నిర్వహించినటువంటి ఈ సమూహం యొక్క ప్రధాన ఉద్దేశం
రాజకీయంగా కానీ సమాజంలో ఎలాంటి అసమానతలకు కానీ వివక్షకు కానీ గురి కాకుండా బలిజోళ్లకు అవసరమయ్యేటువంటి ప్రాధాన్యత రావాలంటే అందరూ ఒక సంఘంగా సమూహంగా ఉండాలని, సమూహం ఎంత పెద్దదైతే అంత గుర్తింపు వస్తుందని వాళ్ళందరూ ఇప్పుడు సంఘీయులందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి వ్యక్తిగతంగా పార్టీల పరంగా ఎలాంటి విభేదాలు ఉన్నా సరే సంఘం కలిసి ఉండాలంటే ఖచ్చితంగా అందరం ఏకతాటి మీద రావాలి. బహునాయకత్వం పనికిరాదు, ఒక నాయకత్వం మాత్రమే ఉండాలి.